ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి 82,000 పోస్టులు ఫర్ వేతన పొద్దు కుదింపునకు ఏకంగా రద్దుబాట అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క క్యాన్సిల్ అవ్వబోతున్నటువంటి పోస్టులు 82,000. ఇక మొత్తం డిపార్ట్మెంట్స్ వచ్చేప్పటికి 52 అన్నట్టు. ఇంజనీరింగ్ విభాగాలుగా ఖాళీగా ఉన్న శాఖలు అయితే 14,000, కార్పొరేషన్ ఉన్న శాఖలు 23,000 అనమాట. మిగతా శాఖల్లో సగటున 2,900 నుంచి 1,200 వరకు పోతాంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేపాటికి రెగ్యులర్ పోస్టుల పైన వీటు అవన్నీ అవుట్సోర్సింగ్కి మళ్లింపు, కార్పొరేషన్ ఉన్న శాఖలకు ముప్పు, ఓకే పని చేసే వాటిలో భారీగా పోతారు, కీలక దిశకు చేరిన ప్రభుత్వ కసరత్తు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో 82,000 పోస్టులు కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు మనకు ప్రధానంగా కొన్ని ఈ యొక్క న్యూస్ పేపర్లో రావడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్ల వైజ్కి సంబంధించి కూడా రావడం జరిగింది. ఈ యొక్క రద్దుల పద్దులకు వచ్చే కార్పొరేషన్ విభాగాలు ఏమిటో స్పష్టత ఇచ్చారు. అప్పటికప్పటి వరకు అంతా ఈ యొక్క 14,000 పోస్టులు అయితే పోనున్నాయన్నమాట. ప్రజెంట్ 52 డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పుడే పోతలు ఎందుకంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా సో ఏదైతే ఏమైంది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటు హెల్త్ డిపార్ట్మెంట్కి అయితే సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉమ్మిక్కిరాని కేసుల నేపథ్యంలో. అదేవిధంగా సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మొదటి కార్యక్రమం గ్రామవార్డు సచివాలయాలు, అవి కూడా ప్రజెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 15,000 ఒక. వీటి గురించి కూడా మనకి క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ప్రజెంట్ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం అయితే పోరాటాలు అయితే చేయడం జరిగింది. జూన్ నుంచి వీరికి డిక్లరేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందంటూ కూడా మనకు క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. దీనికి సంబంధించి 82,000 పోస్టులు పోతున్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది. సో దీని గురించి మనకి ఇంకా క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికి కూడా షేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.